ఇదైతే లైనింగ్ అండి. లైనింగ్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మా పాపకి డ్రెస్ కుట్టాను ఒక మీటర్ క్లాత్ తోటి. ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. మీటర్ వచ్చి 800 రూపీస్ పడింది. ఇది 2 మీటర్స్. మీకు ఓపెన్ చేస్తే టైలర్స్ అయితే మీకు తెలుస్తుంది. ఈ పన్నా చూడండి, ఇంతే కదా మనం డ్రెస్ అయితే కట్ చేసేది. ఇదిగోండి ఇదేనమాట. ఈ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తోటే నేను పైన బాడీ కింద ఫ్రిల్స్ స్టిచ్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే బాడీకి లైనింగ్ కట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇది మీటర్ పన్నా అనమాట. మీటర్ ఇలా ఫోల్డ్ చేశాను. ఇక్కడ మనకి జాయింట్ ఉంది, ఫోల్డింగ్ మన వైపు ఉంది. ఇదైతే బాడీకి, ఇది హ్యాండ్స్కి కట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఫోల్డింగ్ చేశాను కదండి, ఇక్కడ నుంచి 15 ఇంచెస్ పొడవు అయితే తీసుకుంటున్నాను. 15 ఇంచెస్ 14 ఇంచెస్ అన్న మన ఇష్టం. 15 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 15 ఇంచెస్ తీసుకుంటే 14 ఇంచెస్ వస్తుంది. ఇదిగోండి 15 మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి 15 ఇంచెస్. ఇక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 15 ఇంచెస్, ఇది ఫోల్డింగ్. ఇక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5 ఇంచెస్ పెడుతున్నాను. ఓకే, 5.5 ఇంచెస్. అలానే ఆర్మ్ హోల్ కూడా 5.5 ఇంచెస్. బ్లౌజ్కి ఇలానే పెడతారు కదక్క అనొచ్చు మీరు, కానీ మనకి బాడీ లుక్ అయితే 6 ఇంచెస్ పెడతాను. కొంచెం లూజ్గా ఉంటుంది, కిందకి దిగి డ్రెస్ కదా మరి అద్దినట్టు కాకుండా ఉంటుంది. 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ ఈ లైన్ ఇలా డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్ పెడుతున్నాను. 2.5 ఇంచెస్. నెక్ పొడవు వచ్చేసేసి ఫ్రంట్ నెక్ పొడవు 6 ఇంచెస్ పెడుతున్నాను. 6 ఇంచెస్ ఇక్కడ నార్మల్గా మార్క్ చేస్తున్నాను అంతేను. ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ ఉందో లేదో చూసుకుంటున్నాను. 2.5 ఇంచెస్ ఉందన్నమాట. తర్వాత ఇక్కడ ఒక లైన్ వేసేస్తున్నాను అనమాట ఇలాగా. తర్వాత ఇక్కడ మన ఇష్టం వచ్చిన నెక్ అయితే డ్రా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇక్కడ 6 ఇంచెస్ పెట్టాను కదా, బ్యాక్ నెక్ వచ్చేసేసి కొంచెం డీప్ పెడుతున్నాను. 7.5 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. 7.5 ఇంచెస్ పెట్టి ఇక్కడ ఒక లైన్ అయితే గీసి ఇక్కడ రౌండ్ గీసేస్తున్నాను. 7.5 ఇంచెస్ దగ్గర మీకు లేదు అనుకుంటే ఇలా రౌండ్ స్కేల్తో గీసుకోవచ్చు. 7.5 ఇంచెస్తో ఇలా మార్క్ చేసేస్తున్నాను. ఫ్రంట్ నెక్ అయితే కొంచెం మోడల్ పెడదాం అనుకుంటున్నాను. 2 వైపులా రౌండ్ అయితే బాగోదు కదా. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసేసి 10 ఇంచెస్ పెడుతున్నానండి. కొంచెం లూజ్గా ఉంటుంది. 10 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ వచ్చేసేసి ఖర్చు పెట్టేస్తున్నాను అనమాట. అంతేను, ఇక్కడ ఏం చేయట్లేదు మార్పులు. 10 ఇంచెస్ పెట్టేసేసి ఇక్కడ ఖర్చు వదిలేస్తున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసేసి ఇక్కడ రౌండ్ ఇలా గీసేస్తున్నాను. దీంతో మన ఇష్టం అండి, మనం ఖర్చు ఎంతన్నా పెట్టుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ మాత్రమే పెడుతున్నాను. కాటన్ డ్రెస్సే కదా, ఎన్ని రోజులు వేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ బాడీ వచ్చేసేసి నేను ఇంత ఉంచేసేసి ఇక్కడ మట్టుకు ఈ చివర ఇక్కడ చూస్తున్నారు కదా, కనపడుతుందా, ఇక్కడ మటుకు 1 ఇంచ్ క్రాస్ పెడుతున్నాను. 1 ఇంచ్ నేను గౌన్ లాగా ఫ్రిల్స్ పెట్టి కుడదాం అనుకుంటున్నాను కాబట్టి 1 ఇంచ్ పైకి పెడుతున్నాను. పైకి పెట్టేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్ పెడుతున్నాను అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలాగ ఒక క్రాస్ అయితే పెడుతున్నాను అనమాట. ఇలాగ అప్పుడు బాడీకి అనేసరికల్లా చిన్నపిల్లలకైనా మనకైనా ఇలా క్రాస్ అనేది పెట్టుకొని ఇక్కడికి ఇలాగ కలిపేసేస్తున్నాను అనమాట. ఇక్కడికి ఏం లేకుండా ఇక్కడ షోల్డర్ మిడ్ దగ్గర నుంచి డార్స్ అయితే ఉంటుంది. ప్రతిదానికి డార్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ డార్స్ అయితే వస్తుంది అనమాట. ఇది కటింగ్ అయితే అంతేను, బాడీ కటింగ్ ఇంకా అంతకన్నా చేయముండదు. ఇక్కడ అయితే ఇలా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ కదండి, ఫోల్డింగ్ కాబట్టి నేను ఇక్కడ కట్ చేస్తున్నాను ఇలా అన్నమాట. ఇక్కడికి వచ్చేసేసి ఇలాగా ఓకే. ఇప్పుడు
సమ్మర్కి కాటన్ ఫ్యాబ్రిక్ అంటే డ్రెస్ మెటీరియల్ వాడతారు. ఇప్పుడైతే టాప్లు వచ్చేస్తున్నాయి 200కే. అవి ఎక్కువ రోజులైతే మన్నవన్నమాట. మనం ఇలా కుడితే కనీసం 1 ఇయర్ అన్నా ఉంటాయి. ఇది కాస్ట్ 2 మీటర్స్ 200 పడింది. ఇది మీటర్ వచ్చేసేసి నాకు లైనింగ్ 1 మీటర్ 60 రూపీస్. మీ ఎవరిష్టం వాళ్ళది. అది కొన్న ఫ్రాక్లు అయితే ఫిట్టింగ్ బాగోదు కొన్నవైతే. ఇక్కడ నేను నెక్ వచ్చేసేసి మన ఇష్టం మోడల్ అయితే పెడదాం అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చి ఇక్కడ 6 ఇంచెస్ పెట్టాను కదా, 6 ఇంచెస్ నార్మల్ అనమాట. ఇక్కడ మన ఇష్టము ఎలా అన్నా పెట్టుకోవచ్చు. నేను కొంచెం మోడల్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇలా పెట్టేసేసి వచ్చిద్దో రాదో మళ్ళీ రాదనుకుంటా. ఇలా పెడుతున్నాను అనమాట. అప్పటికప్పుడు అనుకున్నాను వస్తుందో రాదో. ప్రస్తుతానికి కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇలా పెట్టేసేసి, ఇది మనం ఇలా పెట్టినా సరే ఇక్కడ ఇలా ఉండదు, బక్రం క్లాత్ వేయాలి. సో ఫస్ట్ ఇలా పెడుతున్నాను. ఇదైతే పెడుతున్నాను, ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. 2 నెక్లు కుట్టేశాక ఇది ఓపెన్ చేసేసి ఇక్కడ బ్యాక్ నెక్ కుడదాం అనుకుంటున్నాను. బ్యాక్ నెక్ కట్ చేయాలి కదా, ఇలా కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసేసి ఓకే. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసేసి కొంచెం క్రాస్ అయితే తీయాలి ఒకసారి. ఇలాగా నెక్ ఓపెన్ చేస్తాను. ఇలా వచ్చిద్ది అనమాట. మనకి నల్ల పూసలు అది వేసుకున్న లాకెట్లు ఇక్కడికి వరకు వస్తుంది కదా, సరి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ బాడీ కట్ చేసాం, ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తాను అనమాట. ఇక్కడ 4 ఫోల్డ్స్ ఉంటాయి కదా, దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసేసి, ఇదైతే హ్యాండ్స్కి సరిపోద్ది క్లాత్ కరెక్ట్గాను. నేను ఇప్పుడు కుట్టేసేసి వేసుకొని కూడా చూపిస్తాను అనమాట. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, అర్థమైందా లేదా అన్నది. ఇక్కడైతే 4 ఫోల్డ్స్ ఉంది కదా, దీని లెంత్ వచ్చేసేసి 11 ఇంచెస్ ఉంది. అంటే 10 ఇంచెస్కి వస్తుంది అనుకుంటా. కింద ఫోల్డింగ్ పైన ఖర్చులోకి పోగా 10 ఇంచెస్కి వస్తుంది. పర్వాలేదు, ఫుల్ హ్యాండే వస్తుంది. 3/4. ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి డౌన్ వచ్చి ఇక్కడ 3.5 ఇంచెస్ పెడుతున్నాను నేను. 3.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసి హ్యాండ్ రౌండ్ వచ్చేసేసి 8 ఇంచెస్ పెడుతున్నాను. 9 ఇంచెస్ పెడుతున్నాను. కొంచెం లూజే ఉంటుంది. ఇది ఖర్చు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడికి మార్క్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కర్వ్ ఇలా గీసేసుకోవటమే. ఓకే, ఇలాగ నేను అయితే నార్మల్ హ్యాండ్తోనే గీసేస్తాను. ఇలాగా నీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇలా అన్నమాట. ఫ్రంట్కి కొంచెం లోత్ అయితే ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసేసి నేను 7 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లూజ్గానే కావాలి. ఇక్కడ ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెడుతున్నాను ఖర్చుకి. ఇక్కడ 7 ఇంచెస్ నుంచి ఇక్కడికొకటి, ఇక్కడ నుంచి ఇక్కడికొకటి. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోతుంది. దీని ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేయటమే. అంతేను హ్యాండ్ కటింగ్. ఇది బాడీ. ఇదైతే ఇది కట్ చేస్తున్నాను చూడండి. సేమ్ ఇది ఎలా ఓపెన్ చేస్తున్నాను అనేది కొంచెం డీటెయిల్డ్గా కావాలి.
ఇలాగైతే ఫోల్డ్ చేసి మనం డ్రెస్ కట్ చేస్తాం కదా. ఇప్పుడు నేను 1 పీస్లో 2 ఫోల్డ్స్ కదా, ఈ 2 ఫోల్డింగ్స్ మీద ఓపెన్ చేసి హ్యాండ్స్ బాడీ ఓపెన్ చేసి ఈ విధంగా వేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే కట్ చేసాను కూడా. ఇప్పుడు ఇదంతా ఫ్రిల్స్ పార్ట్ అనమాట. ఫ్రిల్స్ పెట్టుకోవడానికి బాడీ కింద ఈ పార్ట్ మొత్తము ఇలాగా దీన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎంతైతే ఉందో. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఫోన్ పట్టుకొని ఇంకొక చేత్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి 25 ఇంచెస్ ఉంది. మనం బాడీ వచ్చి 15 ఇంచెస్ పెట్టుకున్నాము. ఒక 1.5 ఇంచ్ అలా ఖర్చుకుపోయినా మనకి కొంచెం 40 ఇంచెస్సే వస్తుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంటే ఈ ఫ్రిల్స్కే ఎక్కువ క్లాత్ అనిపిస్తుంది నాకు. సో అందుకని ఇక్కడ కొంచెం క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంత క్లాత్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. కింద మొత్తము రౌండ్ మొత్తము కూడా ఫోల్డ్ చేసి కుట్టడానికి, అంటే ఒక 2 ఇంచెస్ క్లాత్ పెంచడానికి ఇక్కడ నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫస్ట్ నెక్స్ట్ దగ్గర అటాచ్ చేస్తున్నాను అనమాట బాడీకి. ఇక్కడైతే ఫస్ట్ హ్యాండ్స్ అటాచ్ చేసేస్తున్నాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు మీద లైనింగ్ వేసేసి అటాచ్ చేసేసాక లోపలికి తిప్పేసేసి దీని మీద ఒక స్టిచ్ వేస్తున్నాను. హ్యాండ్స్ అయితే రెండు కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి డబల్ స్టిచ్ వేసాక ఈ విధంగా పైన కూడా స్టిచ్ వేసేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అటాచ్ చేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి. ఈ ఫస్ట్ నేను మొత్తము మీకు డీటెయిలింగ్గా చూపించట్లేదు, ఇలా కుట్టాలని మాత్రమే చూపిస్తున్నాను. ఈ నెక్ మటుకు డీటెయిలింగ్ చూపిస్తున్నానండి, ఎందుకంటే కొంచెం ఇది డిజైన్ కింద కట్ చేశాను కాబట్టి. ఫస్ట్ ఈ నెక్ మీద మొత్తము స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట, అంటే అటాచ్ చేసేసేయాలి ఈ విధంగా అనమాట. మొత్తము మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు మీద ఈ లైనింగ్ వేసేసి యాజ్ ఇట్ ఈస్ నెక్ ఎలా ఉందో అలాగా మొత్తము ఈ విధంగా కుట్టేసేసేయాలన్నమాట. ఇది కొంచెం క్లాత్ అయితే స్టిఫ్గానే ఉంది, కాటన్ ఫ్యాబ్రిక్, అందుకని చెప్పి రివర్స్లో తిప్పేసేసిన మంచిగానే ఉంది. మీకు ఫస్ట్ పిక్ యాడ్ చేశాను కదా ఎలా ఉందో ఫుల్గాను. ఇలాగా మొత్తము కూడా అటాచ్ చేసేసేయాలి. అటాచ్ చేసేసిన తర్వాత ఈ నెక్ అయితే కట్ చేసేసేయాలి ఈ విధంగా. ఇలా మొత్తము నెక్ కట్ చేసేసేయాలి. కట్ చేసేసినాక ఎక్కడైతే కోణాలు ఉన్నాయో ఆ కోణం దగ్గర మాత్రమే కట్ చేయాలి ఈ విధంగా అనమాట. ఇలా కట్ చేయాలి, కోణం దగ్గర మాత్రమే ఇలా కట్ చేయాలి. ఇప్పుడు దీన్ని లోపల వైపుకి తిప్పేసేస్తే మంచి వైపుకి నీట్గా ఇలాగా నెక్ అయితే వచ్చేస్తుంది. ఈ నెక్ కోణాల దగ్గర ఇలాగ జస్ట్ ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్ తోటి కొంచెం మనం డీటెయిలింగ్ ఇస్తే పైకి వస్తుంది అనమాట. ఇలా మొత్తము సరి చేసుకొని దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. డబల్ స్టిచ్ అన్న వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఈ కోణాల దగ్గర మటుకు ఇలాగా సరి చేసుకోవాలి. నేనైతే పెన్తో పైకి ఇలాగ కోణం దగ్గర కొంచెం డీటెయిలింగ్లా మొత్తం లోపల క్లాత్ని పైకి ఇలాగ అన్నాను అనమాట. అని దాని మీద ఇలాగ స్టిచ్ వేసాను. ఇలా మొత్తము కూడా స్టిచ్ వేసేసుకోవాలి. నెక్ పైన ఇలానే బ్యాక్ నెక్ అంటే రౌండ్ కట్ చేశాను కదా, రౌండ్ నెక్ కూడా దీనిలానే కుట్టేసేసుకోవాలి ఇలానే ఈ మెథడ్లోనే. ఇక్కడ నెక్ అయితే స్టిఫ్గానే ఉందండి, పక్కకి వాలిపోవటం అంటే కొన్ని క్లాత్ల వల్ల మనం ఎంత మంచిగా కుట్టినా డీటెయిలింగ్ అనేది బాగోదు. ఇక్కడైతే మంచిగా వచ్చింది. ఇక్కడ ఆర్మ్ హోల్స్ మొత్తము అటాచ్ చేసేసాక ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసాను. చివరన కూడా క్లాత్ అయితే యాడ్ చేశాను. తర్వాత షోల్డర్ మిడ్ పాయింట్ ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు వైపులా డార్స్ అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా సరిపోయిందండి. నేను వేసుకొని కూడా మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఇలాగా బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసేయాలి డబల్ స్టిచ్ తోటి. అటాచ్ చేసేసినాక ఇంకా హ్యాండ్స్ వేయాలి. హ్యాండ్స్ వేసే ముందర ఇక్కడ క్లాత్ అయితే అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను అనమాట. దీన్ని ఇలాగా జాయిన్ చేసేసి ఇలా తిప్పేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసి ఎక్సెస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయాలి. ఈ ఎక్సెస్ ఉన్న క్లాత్ ఇంకో వైపు ఉంటుంది కదా, అక్కడ కూడా వేసి జాయిన్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ఇదే మెథడ్లో జాయిన్ చేసేసి ఇంకా హ్యాండ్స్ అటాచ్ చేసేయటమే. ఇదిగోండి జాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేయడమే. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకున్నాం, హ్యాండ్స్కి లోతు తీసుకున్నాం. ఆ లోతుల పార్ట్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఫస్ట్
ఇలాగా కరెక్ట్గా అటాచ్ చేసుకోవాలన్నమాట. చూడండి క్లాత్ ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా వచ్చింది హ్యాండ్ రౌండ్కి అయితేను. నేను మొత్తము కూడా టేప్ మెజర్మెంట్ తోటే కట్ చేశాను. అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి ఆర్మ్ హోల్లో ప్లస్ కూడా వచ్చిందనమాట. చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది బొటిక్ స్టైల్లో. ఎంత బాగా వచ్చిందంటే చూడండి ఇక్కడ అటాచ్ చేసేస్తున్నాను కూడాను. వన్ సైడ్ అటాచ్ చేస్తాను, ఇంకో సైడ్ హ్యాండ్ కూడా అటాచ్ చేయలేదు. వన్ సైడ్ అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంటాయండి. నేను లైనింగ్ కట్ చేశాను కానీ కరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయలేదు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ప్లస్ మార్క్ కరెక్ట్గాను. ఇలా పక్కన ఒక 2-3 స్టిచ్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రిల్స్కి క్లాత్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. నేను చిన్న క్లాత్ ఫ్రిల్స్ పక్కన ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే కట్ చేశాను కదా. ఇక్కడ ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇదే మాదిరి అటాచ్ చేసేసుకోవాలి. బాడీ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట స్టిచ్చింగ్. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని చిన్న క్లాత్ అయితే ఉంది కదా, దీన్ని కరెక్ట్గా హాఫ్కి కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని కింద ఫ్రాక్ కింద వేస్తాను అనమాట. అంటే ఫోల్డ్ చేయడానికి క్లాత్ లేదు కాబట్టి పొడవు సరిపోదు కాబట్టి సైడ్ని కట్ చేసి క్లాత్ హాఫ్కి కట్ చేసుకొని దీనికి కింద వైపుని ఇలాగ అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత దీన్ని వెనక వైపు తిప్పి ఇలా ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ వేయాలన్నమాట. ఇలాగా అప్పుడు కొంచెం బలంగా కూడా ఉంటుంది కింద వైపున. ఇలా మొత్తము కూడా స్టిచ్ చేసేసేయాలి ఇలా ఫోల్డ్ చేసి. అదే అందమండి కింద ఫ్రాక్కి. అంటే మనం ఏమీ ఫోల్డ్ చేయలేదు కదా, క్లాత్ 2 మీటర్స్లోనే అడ్జస్ట్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా హాఫ్కి హాఫ్లో హాఫ్ అంటే అటాచ్ చేసిన పార్ట్ కాకుండా హాఫ్ కట్ చేసుకొని చిన్నగా టక్స్ పెట్టుకొని, అలానే బాడీలో కూడా 1 పార్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసి చిన్నగా టక్స్ పెట్టుకొని ఆ టక్స్ ఈ టక్స్ ఒకలాగా వచ్చేయాలన్నమాట. అప్పుడు మనకి బాడీ మొత్తం అంటే ఫుల్ రౌండ్ ఈక్వల్గా ఫ్రిల్స్ అయితే వస్తాయి అన్నమాట. ఈ టక్స్ జాయిన్ చేయాలి. ఇక్కడ బాల్ పిన్ అన్నా పెట్టుకోవచ్చు. లేదు అని అంటే నేను చిన్నగా ఇక్కడ ఒక చిన్న ఫ్రిల్ పెట్టి ఒక కుట్టు అయితే వేసాను అనమాట. అంటే కరెక్ట్గా ఇక్కడికే వచ్చే విధంగా అనమాట. ఫ్రిల్ వేసేసి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చిన్నగా కుచ్చులు పెట్టుకొని కుట్టడమే. ఇక్కడ ఖర్చులోకి క్లాత్ వెళ్తుందని కొంచెం కుట్టినాక చిన్నగా ఫ్రిల్స్ అక్కడక్కడ ఉండేటట్టు పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడ మనం ఆల్రెడీ హాఫ్కి కుట్టి పెట్టాం కదా, అక్కడికి ఒక 5-6 కుచ్చులు వచ్చే విధంగా పెట్టాను అన్నమాట. ఇక్కడ బాడీ ఫ్రిల్స్ పెట్టే క్లాత్ ఒక జాయింట్ అయితే పడుతుందండి. ఆ సైడ్ జాయింట్కి ఈ జాయింట్ మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడైతే మనం మళ్ళీ టక్స్ పెట్టుకొని అంటే చిన్న కట్ చేసిన పని లేదు. ఇది మార్క్ అనమాట. ఇప్పుడు ఈ కుచ్చు దగ్గర కుట్టు పెట్టిన దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్ వరకు ఒక 5-6 కుచ్చులు అయితే వస్తాయన్నమాట. ఇలాగా ఉన్న క్లాత్ని నీట్గా చిన్నగా కుచ్చులు పెట్టుకొని కరెక్ట్గా చూడండి. కుచ్చులు అక్కడక్కడ మాత్రమే పెడుతున్నాను. ఇక్కడ చూడండి సైడ్ జాయింట్ దగ్గర ఈ జాయింట్ అయితే వచ్చింది. అలానే బ్యాక్ సైడ్ కూడా అలానే పెట్టేసేసుకోవాలి. ఇది జస్ట్ 2 మీటర్స్లో పెట్టుకోవాలి. మీకు ఫ్రిల్స్ ఎక్కువ కావాలి, పొడవు కావాలనుకుంటే 2.5 మీటర్స్ తీసుకోవచ్చు క్లాత్ అయితే. సేమ్ మా పాపకు కూడా డ్రెస్ కుట్టాను. కుట్టేసిన తర్వాత ఇంకొకటి ఈ కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. బాడీ పైన ఉండేటట్టు మనం ఫ్రిల్స్ మీద కుట్టు పడింది, మళ్ళీ బాడీ మీద పడిందో లేదో చూడటానికి బాడీ వైపు స్టిచ్ వేసాను, డబల్ స్టిచ్ వేసాను. ఇంక మొత్తం కంప్లీట్ అయినాక హ్యాండ్ దగ్గర నుంచి కింద వరకు ఒక కుట్టు అయితే ఒక 2-3 కుట్లు అయితే వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ కూడా కరెక్ట్గా ప్లస్ అయితే వచ్చిందనమాట. ఇలాగ మొత్తము కూడా స్టిచ్ చేసేసుకోవటమే, జాయింట్ చేసేసుకోవటమే. ఇక్కడ ఖర్చు అనేది నేను అటాచ్ చేశాను ఇటువైపు కూడాను, ఖర్చులోకి వెళ్తుంది అన్నట్టు అటాచ్ చేస్తాను అనమాట. కరెక్ట్గా బాగా వచ్చిందనమాట. ఒక 1 ఇయర్ వరకు నైట్ అప్పుడు వేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళినా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. క్లాత్ అయితే స్టిఫ్గా ఉంది, బాగుంది. ఫ్రాక్ కూడా చూడొచ్చు మీరు కూడా. ఇదండి ఫుల్ లుక్. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు, జర్నీస్లో వాటిల్లో.